ఇప్పుడంటే మనం అన్ని కల్తీ వస్తువులు తిని గట్టిగా నడిచినా గట్టిగా జ్వరం వచ్చినా పడరాని పాటలు పడుతున్నాం. కానీ మన తాతల కాలంలో గుద్దు గుద్దుతే బండరాలు పలిగేటివట. అట్లా గట్టిగా ఉండటోళ్ళట. ఈ రోజుల్లో గట్లాంటి ఒక భావన చూపిస్తా చూడుండ్రి. అయితే నుల్ల ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు తాగే నీళ్ళు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు కలుషితం అయిపోయినాయి. ఎట్లా అంటే మనిషి ఎంత తిన్నా కూడా తిన్నట్టే ఉండదు. అసలు ఆరోగ్యం అనేది కరువైపోయింది ఇప్పుడున్న పరిస్థితులలో. ఇక ఒక్కొక్కసారి అయితే ఆ వెనకటున్న మన అమ్మమ్మలు తాతయ్యలే మనకంటే 100 రెట్లు నయం అనిపిస్తుంది. వాళ్ళ తిండి అయితే ఎంత బాగుండేదంటే అంత బాగుండే. అందుకనే వాళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు. కానీ ఇప్పుడు చిన్న పొరగాల నుంచి పెద్దల దాకా అందరికి రోగాల శరీరాలే. 1వ తరగతి 2వ తరగతి జరిగే పొల్లగాలకు కూడా కండ్లకు అద్దాలు రావటే. 40-50 సంవత్సరాలు దాటినేవో లేవో, కానీ అప్పుడే ముసలోనిలాగా వంగి నడిచి చేతులు ఆసర కోసం కట్టె పట్టుకుని నడుస్తారు. అందుకని అన్నారు కావచ్చును, ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతది ఎప్పుడు బంగారం లెక్క. ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పబోయే ముచ్చట కూడా గంతే కొత్తగా ఉంటది. ఇక అసలు ముచ్చట్లకు పోతే జర్మనీకి చెందిన ముసలమ్మకు 98 సంవత్సరాల వయసు ఉంటది. కానీ ఆ వయసులో కూడా అవ్వ పడుచు పోరగాళ్ల కంటే మంచిగా జిమ్నాస్టిక్ చేస్తున్నదంట. ఇంత ఆరోగ్యంగా ఉన్నదంటే అవ్వ తినే తిండి ఎంత పౌష్టికం కదా. గట్లనే 6-10 ఉన్న వయసులో ఒక్కొక్కరు ముసలోళ్ళు అయిపోయి కట్టెలు పట్టుకొని నడుస్తుంటే ఈ అవ్వ ఎంత హుషారుగా ఉందో. ఈ అవ్వను చూసి అందరు నేర్చుకోవాలని ఆ సార్ పేర్కొన్నాడు.